రే సిద్ధు, ఎందుకు డల్గా ఉన్నావు? చూసావుగా ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు, ఏం చెప్పమంటావు? అసలు వీళ్ళు మొహం అలా పెట్టుకురా, నాకు నచ్చదు. ఏమే నువ్వైనా చెప్పు వాడికి, చెప్పువే. నువ్వు కూడా ఏంటే జరగకూడదు ఏదో జరిగిపోయినట్టు. ఇప్పుడు తనే వెళ్ళిపోయింది, ఏం చేయమంటారు? వెళ్ళడం మంచిదే అయిందిలే. 7 రోజులు ఉండలేకపోయింది ఇంట్లో, ఇక లైఫ్ లాంగ్ ఉంటుందా? ఇప్పటికైనా అర్థం చేసుకో, నీకేం కావాలో నీకు తెలీదు. మీకు తెలుసా? ఏంటే? వాడికి ఏం కావాలో నిజంగా మీకు తెలుసా? తెలియకుండా నేను నడిపించానా? అవును. ఏంటే? తిట్టేస్తాను మిమ్మల్ని. ఆ అమ్మాయి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు వీడి గురించి మీకేం తెలుసు? ఇంట్లో ఉన్నట్టే పిల్లలు బయట కూడా ఉంటారనుకుంటున్నారా? ఉండరు. వీడు గుమ్మం దాటితే ఎలా ఉంటాడో మీకు తెలుసా? రాత్రి పూట గోడలు దూకుతాడు, అబద్ధాలు ఆడతాడు, బయట నలుగురిని కొడతాడు, తాగుతాడు. తాగేసి ఏం చేస్తాడో తెలుసా? అమ్మా తాగేసి తాగుతాడని చెప్తున్నాను కదా, చాలదా? వదిలేమ్మా ప్లీజ్. నేను ఈ ఫ్యూచర్ గురించి మాట్లాడలేదు, నా కొడుకు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాను. తప్పు చేసింది మీరు. నేనా? వాడంటారేమిటి? అమ్మా, ప్లీజ్. అలాగా నేను తప్పు నాన్న. చేశాను. ఆయన ఎందుకు బతిమలాడు? అమ్మా ప్లీజ్ అమ్మా, నేనే తప్పు చేశాను. రేపటి నుంచి ఆఫీస్కి వస్తాను, ఆ పెళ్లి చేసుకుంటాను. రే- రే సిద్ధు, ఆగరా. ఏంట్రా ఇది? హ? నేను తప్పు చేశానని తనంటోంది, నువ్వు తప్పు చేశానని చెప్పి నువ్వు వెళ్ళిపోతున్నావు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏం కావాలో ఏమి ఇవ్వాలని ఆలోచిస్తుంటాను తప్ప, ఒక తండ్రిగా నా పిల్లలకి గొప్ప లైఫ్ ఇవ్వాలని ప్రతి క్షణం తపన పడుతుంటానే, అది తప్ప? చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు, నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావురా? ఇంకా అర్థం కాలేదా మీకు? మీరెప్పుడు మీ కొడుకుని గొప్పవాడిని చేయాలి, గొప్ప లైఫ్ ఇవ్వాలని ఆలోచిస్తారు, కానీ నాకేం కావాలో నేను ఎలా ఉండాలనుకుంటున్నానో మీరు తెలుసుకోరు. రే, నీ గురించి నేనేం ఆలోచించినా 1000 సార్లు ఆలోచిస్తాను. అవును, 1000 సార్లు ఇది వాడికి బాగుంటుందని ఆలోచిస్తారే తప్ప ఒక్కసారి నాకు నచ్చుతుందని ఆలోచించారా? అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడంలో సాటిస్ఫాక్షన్ మీకు తెలుసు, కోరుకునేది దొరకపోతే ఉండే బాధ మీకు తెలియదు. నాకు తెలుసు. అసలు నాతో మాట్లాడితే కదా తెలిసేది నాకు ఏది ఇష్టమో ఏది కాదో అని. ఏదైనా ప్రాబ్లం ఉంటే నా ఫ్రెండ్స్ ని పిలిచి మాట్లాడతారు. నాతో మాట్లాడండి నానా, నా కళ్ళు చూసి చెప్పండి నానా, ఫ్రెండ్లీగా ఉండండి నానా. ఎరా, ఆ మాట నేను కదరా ఎప్పుడు చెప్తాను. చెప్తారు కానీ ఉండరు, ఎందుకంటే అంతా మీకు నచ్చినట్టే జరగాలి కదా. ఈ షర్టు మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే సూపర్ అంటారు, అదే నాకు బెస్ట్ అని మీరు నన్నే కన్విన్స్ చేసేస్తారు. నాకు ఎలా ఉంటుందో తెలుసా? దాన్ని చింపి విసిరేసి నాకు నచ్చలేదు అని అరవాలనిపించేది. ఆఫీస్కి పంపిస్తారు, నేను వెళ్తా, అక్కడికి వెళ్లే లోపు మీరే ఆ పనిని ఫినిష్ చేసేస్తారు. నవ్వుతున్నారు నన్ను చూసి అక్కడ ఆఫీస్ లో. రే సిద్ధు, రానా కూర్చో, క్యారం బోర్డ్ ఆడదా అంటారు. నేనేదో ఆడాలనుకుంటాను, మీరు నన్ను గెలిపించాలనుకుంటారు. ఏ బ్లాక్ కొట్టు, వైట్ కొట్టు, ఏ క్వీన్ జాగ్రత్త నా చేయి ఇలా పట్టుకుని. నా ఆట కూడా మీరే ఆడేస్తే నేనెందుకు నాన్న ఆడటం? చివరికి తిండెలా తినాలో కూడా మీరే నేర్పిస్తే కొంత దిగట్లేదు నాన్న. మీకు తెలియదు, మీకు నచ్చినట్టు ఉండలేక, నాకు నచ్చింది చేయలేక నేను నరకం చూసాను నాన్న, నరకం చూసాను. ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు, ఎవరి మీద చూపించాలో ఎలా చూపించాలో కూడా తెలియకపోతే చివరికి ఒక్కరోజు అమ్మ మీద కూడా అరిచేసా. అసలు నేను ఎందుకు అలా ఉన్నానో అమ్మకే అర్థం కాకపోతే అమ్మాయికి ఎలా తెలుస్తుంది నాన్న? ఇప్పుడు దాకా ఒక తండ్రిగా మీరు గెలిచారనుకుంటున్నారు కదా, కానీ మిమ్మల్ని గెలిపించడానికి 24 ఏళ్లుగా నేను ఓడిపోతూనే ఉన్నాను నాన్న. ఇలాగే ఓడిపోతూ ఉంటే ఏదో ఒక రోజు ఏంటో నా లైఫ్ ని తిరిగి చూస్తే నా లైఫ్ మొత్తం మీరే ఉంటారు, అందులో నేను ఉండను. ఇన్నేళ్ళుగా నేను హ్యాపీగా లేను నాన్న, హ్యాపీగా ఉండడానికి ట్రై చేశాను, ఇక ముందు కూడా అలాగే ఉంటాను. కానీ అదో రిక్వెస్ట్ నాన్న, నాకు నచ్చనిది ఇచ్చి నేను సంతోషంగా ఉండాలని మాత్రం కోరుకోకండి నాన్న, ప్లీజ్. మీరందరూ హ్యాపీగా ఉన్నారని నేను ఆనందపడ్డాను, కానీ నీ ఆనందాన్ని తీసుకుని నేను హ్యాపీగా ఉన్నాను అనుకోలేదురా.
తెలియదురా నాకు, తెలియదే నాకు. ఎందుకు చెప్పలేదురా? హ? ఎందుకే చెప్పలేదు నాన్న? చెప్తే మీరు ఎలా అయిపోతారని నాకు తెలుసు. పిల్లల్ని సరిగా పట్టించుకొని ఫాదర్స్ కి ఏమైనా చెప్పొచ్చు. మీరు గొప్ప ఫాదర్ నాన్న. ఒక్కొక్క నిమిషం మా గురించి ఆలోచిస్తూ చేతులు పట్టుకుని నడిపిస్తూ అంతలో ఆనందపడతారు. ఆ ఆనందాన్ని లైఫ్ లాంగ్ మీకు ఇవ్వాలనుకున్నాను నాన్న. నేను మిమ్మల్ని వదులుకోలేను నాన్న. అందుకే ఈ 2 విషయాల్లో నా చేయి మీకు తెలియకుండానే మీ చేతుల్లోంచి తీసుకోవాలని ట్రై చేశాను. ఇప్పటికీ నా చేయి మీ చేతుల్లోనే ఉంది నాన్న. హాయ్ గైస్, మీతో మిక్కీతో మేము. మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ ద వీడియో. బాయ్.